మరొక బ్రేకింగ్ న్యూస్. గతంలో జలవనరుల అభివృద్ధి సంస్థకు చైర్మన్ గా పనిచేసిన వి ప్రకాష్ ను కాళేశ్వరం కమిషన్ విచారించింది. ఆ విచారణకు సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తున్నాము. విచారణలో భాగంగా గతంలో కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రఘోష్ కు అఫిడవిట్ దాఖలు చేశారు ప్రకాష్. అఫిడవిట్ ఆధారంగా వి ప్రకాష్ విచారణ జరిగింది. ప్రాణహిత చేవెళ్లను కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చడానికి గల కారణాలపై కమిషన్ ఆరా తీసింది. కమిషన్ ఎంక్వైరీ ముందుకు వచ్చినప్పుడు ప్రధానంగా వారు అడిగింది ఏంటంటే ఎందుకు ఈ ప్రాణహిత నుంచి అక్కడ షిఫ్ట్ చేశారు అనేది అడిగారు. రిటైర్డ్ ఇంజనీర్స్ రిపోర్ట్ గురించి అడిగారు. వీటన్నిటి మీద కూడా వివరణ ఇవ్వడం జరిగింది. చాలామంది కన్ఫ్యూజ్ చేస్తున్నారు, మేడిగడ్డ వద్దన్నారు రిటైర్డ్ ఇంజనీర్స్ అని. అసెంబ్లీలోనే రేవంత్ రెడ్డి గారు చెప్పడం వల్ల ఈ ప్రచారం అనేది బాగా జరిగింది. బట్ ఎక్కడ కూడా రిపోర్ట్లో వాళ్ళు మేడిగడ్డ వద్దనలేదు. పైన 3 దిక్కుల మెన్షన్ చేశారు మేడిగడ్డ కట్టాలని చెప్పి. అయితే వారిని అడిగింది ఏంది ప్రభుత్వం అంటే మేడిగడ్డ నుంచి మిడ్ మానేరుకు నేరుగా టన్నెల్ కానీ లిఫ్ట్ కానీ పైప్ లైన్ కానీ వేయొచ్చా అని. దాన్ని వద్దన్నారు వాళ్ళు. దాన్ని గౌరవించింది. మళ్ళీ ఆల్టర్నేట్గా ఈ 3 బ్యారేజీలు చేయాలని చెప్పి రిటైర్డ్ ఇంజనీర్స్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే డిసైడ్ చేసుకున్నది ప్రభుత్వం.